మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మూడు ముళ్ళ బంధంతో కేదార్ దాత్రి ఒకటవుతారు. మరోవైపేమో మేనన్ కాస్త యువరాజ్ని కాపాడేసరికి ఇక బాయ్ అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు. యువరాజ్ మేనన్ని ఆ జేడిని వదిలిపెట్టకూడదు, ఆ జేడిని ఏదో ఒకటి చేయాలి బాయ్ అని చెప్పేసి యువరాజ్ ఈ విధంగా మేనన్తో అంటూ ఉండగా అదే సమయానికి మేనన్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఆ జేడిని చంపేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను అని చెప్పేసి ఈ విధంగా మేనన్ అంటుండగా మూడు ముళ్ళ బంధంతో ఇక జగదాత్రి కేదార్ ఒక్కనైన తర్వాత ఇక వాళ్ళ ప్రేమని ఎక్స్ప్లెయిన్ కదా అందరికీ ఈ విధంగా తాలిబొట్టు మొక్కుతూ చూస్తుండగా ఇక పక్కనున్న కేదార్ ఇక దాత్రిని చూస్తూ మురిసిపోతూ చలి దాత్రి నా సొంతం నా భార్య అని చెప్పేసి ఈ విధంగా కేదార్ మురిసిపోతుండగా ఇక్కడ కిరణ్ని అందరినీ కొట్టేసి యువరాజ్ను తీసుకొని వెళ్తూ ఉంటాడు. లోపు వెంటనే కిరణ్ ఇక సాధు సార్కి కాల్ చేసిన తర్వాత సాధు సార్ జగదాత్రికి కేదార్కి కాల్ చేసి వెంటనే విషయమంతా చెప్తూ ఉంటారు. ఇక మేనన్ ఇక్కడికి వచ్చి గొడవ చేసి యువరాజ్ని తప్పించుకొని తీసుకొని వెళ్ళాడని చెప్పేసి వెంటనే కేదార్కి దాత్రికి చేరవేసిన తర్వాత పెళ్లి జరిగిన తర్వాత కేదార్ దాత్రి టీం దగ్గరికి వస్తారు. ఇక మేనన్ కొట్టిన దెబ్బలకు కిరణ్ చాలా ఇక దెబ్బలు తిని అలా ఉండేసరికి సాధు సార్ కేదార్ దాత్రి ఇక వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తారు. మేనన్ ఇక్కడికి వచ్చి ఆఫీస్ అంతా ఇక ఇలా దంత్వం చేసి యువరాజ్ని తీసుకెళ్లాడు అని చెప్పేసి జగదాత్రికి సాధు సార్ చెప్తూ ఉంటాడు. మేనన్ని పట్టుకోవాలన్నా చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నా మనం వెంటనే ఆ యువరాజ్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకురావాలి జేడి అని చెప్పేసి సాధు సార్ జగదాత్రికి చెప్తూ ఉంటాడు. యువరాజ్ మన కస్టడీ నుంచి తప్పించుకున్నాడని కౌశిక్ కానీ హెచ్ఆర్లు కానీ ఇక మీడియా కానీ తెలిసిందనుకో ఇక పెద్ద గొడవ చేస్తారు. విషయం అంత దూరం దాకా వెళ్లకుండా నేను అడ్డుకుంటాను సార్. ఆ మేనన్ యువరాజ్ని ఏ కోటలో దాచినా కోటకు ఎంతమంది కాపలా పెట్టనా నేను వెళ్ళి యువరాజ్ని తీసుకొస్తాను సార్ అని చెప్పేసి సాధు సార్కి జేడి మాట ఇస్తుంది. మరి వచ్చే అప్కమింగ్లో మీకు రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి. దాత్రికి అయితే హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.